ఫ్రెండ్స్ ప్రివ్యూడ్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది రీల్స్లోన. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాయ్స్ అనేది చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చేసిన, ఎక్స్ప్లెయిన్ చేసిన లింక్ ఇంపోర్ట్ ఎలా చేసుకున్నారు అనేది ఆ వీడియో అయితే చూడండి. అలాగే మీకు అలా ఆ వీడియో అనేది అర్థం కాలేకపోతే ఇలా అలాగే టెలిగ్రామ్లో లింక్ అనేది సెండ్ చేస్తాను. ఆ ప్రీసెట్ లింక్ అలర్ట్ మెషిన్ లింక్ అనేది ప్రీసెట్ లింక్ అనేది ఆ అలర్ట్ మెషిన్ లింక్ అనేది అలా క్లిక్ చేసుకున్నాక మీరు ఇంపోర్ట్ అయితే అలర్ట్ మెషిన్ లింక్ అనేది వెళ్ళిపోతారు. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ పబ్బల్లో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీరు ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అలర్ట్ మెషిన్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ వీడియో లింక్స్ ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో అయితే చూడండి. అలాగే మీకు ఆ వీడియో అర్థం కాలేకపోతే టెలిగ్రామ్లో లింక్ అయితే పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఒకేసారి అలర్ట్ మెషిన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీక్ మార్క్ ప్యాడ్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పిక్స్ ఉంటాయి, ఇలా ఫొటోస్ అనేది పిక్స్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకొని ప్రెస్ చేసేసి ఇట్లా కిందకి అయితే ఇలా పెట్టేసుకోండి. రెక్టాంగిల్ ఇలా కింద ఫోటో ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని ఇలా పై ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ చేసి సైజ్ అయితే కొంచెం తక్కువ అయితే చేసుకొని ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసేయండి. ఇలా ఎక్కువ లెంత్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా అయితే యాడ్ చేసినా మళ్ళీ పిక్ టూల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ యాక్టివ్గా ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేపింగ్ అయితే పెట్టేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి ఒకసారి కాపీ చేసుకున్నారు కదా ఆ పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా అయితే ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసినారు. అలాగే ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకొని ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది మళ్ళీ ట్రిమ్ అయితే చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇంకో గ్రూప్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దగ్గర అయితే యాడ్ చేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి మళ్ళీ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా టైల్స్ అనేది ప్రతి ఒక్క ఫోటోకి అయితే టైల్స్ అనేది గ్రూప్లో అయితే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఎక్స్ట్రా ఫన్ అని ట్రిమ్ చేసుకున్నాండి. మళ్ళీ రౌండ్ షేప్ ఉంటుందిగా ఈ ఫొటోస్ కానీ సేమ్ టు యాడ్ టుగా మళ్ళీ ఇంకో ఫొటోస్ అనేది ఇలా అయితే యాడ్ చేసేసేయండి. ఇలా అయితే యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఈ ఫోటో అయితే డిలీట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ ఫోటోకి ఉన్నది ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసేసి సైజ్ అనేది కొంచెం తక్కువ చేసుకోండి. ఇట్లా మళ్ళీ ఈ ఫోటోకి ఉన్నది ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకొని మళ్ళీ గ్రూప్ ఇలా ఫొటోస్ అయితే 1/1 ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా రెక్టాంగిల్ షేప్కి అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి మళ్ళీ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. టైల్స్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఫోటో గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇలా అయితే యాడ్ చేసుకొని ఫోటో ఇక్కడ దగ్గర అయితే లాస్ట్ బిక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకొని ఈ ఫోటోకి అయితే టైల్స్ అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా టైల్స్ అనేది పేస్ట్ చేసేసి ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. మళ్ళీ గ్రూప్కి కానీ ఎక్స్ట్రా పాయింట్ ఉంటే ట్రిమ్ చేసుకోండి. ఇలా టైమింగ్ లెక్క అనేది వెళ్ళకండి. ఇక్కడే ట్రిమ్ అనేది ఇలా వచ్చేసేయండి. ఇలా ట్రిమ్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అయితే ఫొటోస్ అయితే లాస్ట్ పిక్ మా దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ సేమ్గా అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా అయితే యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ స్టెప్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ స్టెప్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకునండి. ఇలా 1/1 ఫొటోస్ అయితే లాస్ట్ వీక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకోండి. నిదానంగా మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ
ఇలా సేమ్ టూగా నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసుకొని వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా అయితే లాస్ట్ బీక్ మరి దగ్గరికి అయితే ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లిక్ చేసుకుని మౌంటైన్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్రెస్ అయినప్పుడు కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ బయట ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి 2.46 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్రెస్ అయ్యి కనపడుతుంది. పేస్టైల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది. టైమింగ్ ఇలా ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోలో కొంచెం అయితే ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఈ ఫోటో కానీ ప్లస్ ఐకాన్ అయితే టెక్స్టర్స్ వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపిటీషన్ ఎయిర్ అయినా వచ్చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇలా యాడ్ అయితే అవుతుంది. మళ్ళీ ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఇలా మళ్ళీ ఈ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా 1/1 ఇలా అయితే ఫొటోస్ అయితే లాస్ట్ బీక్ మా దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఫోటో కానీ ఇలా పే చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా లాస్ట్ వీక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకునండి. ఇలా మళ్ళీ ఇలా మనకి స్క్వేర్ పేజ్ మళ్ళీ ఫోటో కానీ ఇలా పే చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఫింగర్స్ అయినా కానీ ఇలా ఫుల్ స్క్రీన్ అనేది ఇలా ఫింగర్స్ కానీ జూమ్ అయినా పెంచుకోవచ్చు. ఇలా మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇలా నచ్చితే అలా ఫొటోస్ అడ్జస్ట్మెంట్ అయితే అలా చేసుకునండి. ఇలా చేసుకునండి. ఫింగర్స్తో కానీ ఇలా చేసుకునండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయ్యి కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.